మూర్ఖంగా ఆలోచించడం కాదు, కాస్త ఆలోచించి అడుగేయాలి. మన బలగం అంతా మీ తమ్ముడేనే. వాడు ఇలా స్పృహ లేకుండా పడి ఉన్న పరిస్థితుల్లో వాడిని ఇక్కడ వదిలేసి గొడవలు తలదూరుస్తావా? నువ్వు అన్నట్టు సుబ్రహ్మణ్యం తప్పు చేస్తుంటే ఎక్కడ ఏం చేయాలో చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఆ విషయం గురించి పోలీసులు విచారిస్తున్నారు కదా, వాళ్ళు వాడి పని పడతారు. నువ్వు ఏడవకు. యాండి ఆ సీఏ నరసింహారెడ్డికి ఒకసారి ఫోన్ చేయండి, మీరు కలిస్తే నేను మాట్లాడతానండి. ఈ కేసు అతను డీల్ చేస్తేనే మంచిదండి. ఆ సుబ్రహ్మణ్యం గారి అంతు చూడగలము. దీనికి ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? ముందు ఫోన్ చేయండి, నేను మాట్లాడతానండి. హలో సీఏ గారు, నేను రంగనాథ్ అక్క గారిని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి అమ్మా. సార్ విషయం తెలిసింది. ఇప్పుడు సార్కి ఎలా ఉందమ్మా? 48 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమంటున్నారండి. వాడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడండి. మీరు ఒక్కసారి హాస్పిటల్కి రాగలరా? అమ్మా నేను వేరే ఊర్లో ట్రైనింగ్ లో ఉన్నానమ్మా. రావటానికి ఇంకా 15 రోజులు పడుతుంది. సార్ విషయం ఎస్ఐకి చెప్పాను. ఆ కుర్రాన్ని ఇంకా సేపట్లో స్టేషన్కి తీసుకొస్తారు. మీరేం దిగులు పడకండి. 15 రోజుల తర్వాత నేను వచ్చి కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. వాడంతూ చూస్తాను. అలా అంటే ఎలా అండి? మీరుంటే మాకు సాయంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పోతే పోయింది, మీరు వెంటనే బయలుదేరండి. డిపార్ట్మెంట్ ట్రైనింగు అలా రావటం కుదరదమ్మా. నేను ఎస్ఐకి చెప్పాను కదా, మొత్తం అతను చూసుకుంటాడు. కావాలంటే మీరు ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూడండి, వాడిని ఎరగదీస్తూ ఉంటాడు. మీరు పని చేయండి అమ్మా, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కేసు స్ట్రాంగ్ గా పుట్టప్ చేయించే బాధ్యత నాది. సరే వెళ్ళొస్తానండి. ఉంటానమ్మా. సిఐ గారు మనల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారండి. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. పదండి పద. ఏంటయ్యా నోరు పడిపోయిన వాళ్ళ కూర్చున్నా? నీ కూతురు మీద నీకు అంత ప్రేమ ఒలికిపోతే అప్పుడే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి తగలాడాల్సింది. తీరా పెళ్లి పందిరి దాకా వెళ్ళాక తల దించుకుని పని చేసావు కదయ్యా. అలా మాట్లాడకుండా కూర్చుంటావే దొంగబోతులా. ఇక్కడ నా కడుపు రగిలిపోతుందయ్యా. అయినా నీ కుటుంబానికి అవమానాలు పట్టడం కొత్త కాదు కదా, అలవాటే. నీలాంటి వాడికి ఇచ్చి కట్టబెట్టినందుకు మా నాన్న అనాలయ్యా. నన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసావయ్యా, సర్వనాశనం చేసావు. నువ్వు నోరు ముయ్యవే. ఇప్పుడు ఏం జరిగిందని చెవి కోసం మేకలాగా అలారుస్తున్నావు? ఊరంతా వినబడేలాగా ఏంటి అరుపులు? గయ్యాలిదానా. అబ్బో, ఇప్పుడు ఊళ్ళో ఎవరికి తెలియనట్టు నా నోరు కట్టడి చేద్దామని బయటకు వచ్చావా? అది చేసిన పనికి ఊరు దండోరా వేసినట్టయింది. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ముసల్దాన్లో మూలను పడి ఉండు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి మాట్లాడకుండా మూలను కూర్చోవాలా? కూర్చోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావే? తల తీసి మొలేస్తావా? పొగరు పట్టి కొట్టుకుంటున్నావే. నోరుంది కదా అని అనవసరంగా నోరు పారేసుకోకు. అమ్మో అమ్మో అమ్మో, నేను అరుస్తున్నానా? ఎంత మాట అన్నావు? నీ నస భరించలేకనే నీ పెత్తనం కింద అణిగిమణిగి ఉండలేకే ఆయన మొత్తం భార్య లేచిపోయి ఉంటుంది. నేను అణిగిమణిగి ఉంటున్నాను కదా, అందుకే నీకు లోకువ. ఏ మాట అన్నా అంటావు, ఎంత మాట అన్నా అంటావు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. ఏం చేస్తావు అని నేనేమన్నా లేనిదన్నానా కానిదన్నానా? ఉన్నమాటే కదా అన్నాను. ఉన్నమాట అంటే పౌరుషం పొడుచుకొచ్చిందా? పలుపుతాడు తెచ్చుకున్న బర్రెల్లా నీ కోడలు మనోరా లేచిపోవడం నిజం కాదా?
ఆగిపోయావే కొట్టవయ్యా. నా ఒంటి మీద చెయ్యేసే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అప్పుడు కొట్టు. నీ కూతురు ఎక్కడుంది? ఏ మాట్లాడవే. నేను చెప్పనా? చదువు చదువు అంటూ చదువుకోవడానికి వెళ్తానంటూ సన్నాయి రాగాలు తీసి అది ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్న వాడితో మన కళ్ళల్లో కారం కొట్టి వెళ్ళిపోయింది. పచ్చిగా చెప్పాలంటే అది వాడితో లేచిపోయిందయ్యా. అవునా కాదా? ఏంటి ఏంటి నిజం మాట్లాడుతుంటే నీకు నొప్పిగా ఉందా?